వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను విషిత. కన్నడ రాజ్యంలో హింసాకాండ, ఇద్దరు బలి. మైసూర్ సుల్తాన్ జయంతి నిర్వహణ ఈ అల్లర్లకు కారణమైంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన పోరాటమే టిప్పుని హీరోని చేసిందా? అదే నిజమైన టిప్పు చేతిలో వేలాది మంది అమాయకుల ఊచకోత సంగతి ఏంటి? ఎన్నడో 200 ఏళ్ల క్రితం వీర మరణం పొందిన మైసూర్ సుల్తాన్పై నేటి మ్యాగజైన్ స్టోరీ టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ పేరిట కన్నడ రాజ్యంలో మారణకండ షురూ అయింది. సుల్తాన్ జయంతి ఆర్భాటాలకు, ఆందోళనలకు ఇప్పటికే ఇద్దరు బలయ్యారు. ప్రశాంత కన్నడ రాజ్యం కథన రంగంలా మారిపోయింది. 200 ఏళ్ల క్రితం చరిత్రలో కలిసిపోయిన వ్యక్తి అకస్మాత్తుగా హెడ్లైన్ మ్యాటర్ అయ్యారు. ఇంతకీ ఏం జరుగుతుంది అక్కడ? మైసూరు రాజ్యాధినేత టిప్పు సుల్తాన్ 1799లో చరిత్రలో కలిసిపోయారు. అది జరిగిన 216 ఏళ్లకు టిప్పు సడన్ గా హెడ్లైన్ మ్యాటర్ గా మారారు. బ్రిటిష్ వారితో పోరాడినందున స్వాతంత్ర సమర యోధుడనే సాకుతో కన్నడ సర్కార్ నవంబర్ 10వ తేదీన సుల్తాన్ జయంతిగా ఎంతో ఆర్భాటంగా జరిపింది. బీజేపీ, దాని అనుకూల శక్తులు అంతే తీవ్రంగా సుల్తాన్ జయంతిని వ్యతిరేకించాయి. ఫలితంగా అల్లర్లు, పోలీసు కాల్పులు, మృతుల సంఖ్య 2కి చేరింది. ఒకరు కొడుగు జిల్లాలో 27 ఏళ్ల వ్యాపారి సాహుల్ హమీద్ కాగా, మరొకరు 67 ఏళ్ల విహెచ్పి నిర్వాహక కార్యదర్శి డిఎస్ కుట్టప్ప. దేశంలో ఏ సమస్యలు లేనట్టు సడన్ గా కొత్త సమస్య టిప్పు సుల్తాన్ జయంతి తెర మీదకు వచ్చింది. మామూలుగా ఏ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతినో జరిపినట్టు టిప్పు జయంతిని జరుపుకుంటే ఏ గొడవ తలెత్తేది కాదు. ఎప్పుడైతే కన్నడ సర్కార్ టిప్పు సుల్తాన్ను తమ ప్రాపర్టీగా ఓన్ చేసుకుందో, సుల్తాన్ జయంతి పేరుతో ముస్లిం మైనారిటీలకు చేరువ కావాలని ప్రయత్నాలు చేసిందో, ఆ చర్యలు కాస్త ప్రతి చర్యలకు ఆజ్యం పోశాయి. కర్ణాటక ప్రతిపక్ష బీజేపీకి సర్కార్ మీద కాలు దువ్వేందుకు బ్రహ్మాండమైన అస్త్రం దొరికినట్టయింది. కన్నడ రాజ్యాన్ని అటు కాంగ్రెస్ దళాలు, ఇటు కాషాయ దళాలు కలిసి కథన రంగంగా మార్చాయి. ప్రశాంతత చెదిరిపోయింది. సామాన్య పౌరులు మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని అనవసరమైన హంగామాగా భావిస్తున్నారు. మ్యాగజైన్ స్టోరీ, సాక్షి న్యూస్. కర్ణాటకలో బంద్ జరిగింది. అయితే ఇది ప్రజా సమస్యలకు సంబంధించో లేక ప్రభుత్వ పాలనకు సంబంధించిందో కానే కాదు. ఒక వ్యక్తి జయంతి ఉత్సవాలకు వ్యతిరేకంగా జరిగిన బంద్ ఇది. వినడానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా ఇది 100కి 100 పాళ్ళు నిజం. కర్ణాటక కుతకుతలాడిపోతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హిందూ సంస్థలు ప్రభుత్వ తీరుపై మండిపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. నిరసన సెగల్లో పలు ప్రాంతాలు రగిలిపోతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి ఒకే ఒక్క కారకుడు మైసూరు రాజు టిప్పు సుల్తాన్, ఆయన జయంతి వేడుకలు. టిప్పు పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రంలో అగ్గిరాజేసింది. హిందూ సంస్థలు సిద్ధారామయ్య సర్కారు వైఖరిని కడిగిపారేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. ముఖ్యంగా విహెచ్పి ఈ ఆందోళనలను ముందుండి నడిపిస్తోంది. వాస్తవానికి టిప్పు సుల్తాన్ పుట్టింది నవంబర్ 20న. కానీ కర్ణాటక ప్రభుత్వం 10 రోజుల ముందుగానే, అంటే ఈ నెల 10నే టిప్పు జయంతి వేడుకలకు సైరన్ మోగించింది. అయితే బ్రిటిష్ వారిని ఎదిరించిన వ్యక్తి జయంతి వేడుకలను 10 రోజుల ముందు జరిపితే పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ నవంబర్ 10వ తేదీకి దక్షిణ కర్ణాటకలో చాలా ప్రాధాన్యముంది. ఆ రోజును అక్కడి వారు ఎప్పటికీ మర్చిపోలేరు.
ఓ వర్గానికి చెందిన వందల మంది ప్రాణాలు కోల్పోయిన దుర్దినమది. దాదాపు 700 మంది మెల్కుటే అయ్యంగార్లను ఉరితీసి హతమార్చిన చేదు జ్ఞాపకమది. మత మార్పిడులను వ్యతిరేకించిన ఫలితంగా వందల మంది మృత్యువాత పడాల్సి వచ్చింది. ఇప్పటికీ అక్కడి వారు నవంబర్ 10వ తేదీన ఏదైనా పండుగ వస్తే జరుపుకోరు. దక్షిణ కర్ణాటక వాసులతో నవంబర్ 10 అంతలా ముడివేసుకుపోయింది. అంతటి సెంటిమెంట్ రోజున టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సహజంగానే స్థానికులకు మంట పుట్టించింది. ఇదే సమయంలో ప్రముఖ రచయిత గిరీష్ కర్నాడ్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గిరీష్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును టిప్పు సుల్తాన్ ఎయిర్పోర్టుగా మార్చాలని సూచించారు. అప్పటికే ప్రభుత్వ తీరుపై రగిలిపోతున్న స్థానికులు, హిందూ సంస్థలను ఈ వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టాయి. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో గిరీష్ కర్నాడ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. విమర్శలు వెల్లువెత్తినా, ఆందోళనలు చెలరేగినా కర్ణాటక సర్కారు లెక్క చేయలేదు. నిరసనకారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో వీహెచ్పీ కార్యకర్తలు చనిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ప్రభుత్వం ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడుతూ వీహెచ్పీ రాష్ట్ర బంద్ చేపట్టింది. బెంగుళూరు, మంగళూరు, కూర్గ్, మడికేరి సహా పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. హిందూ సంస్థలు టిప్పు సుల్తాన్పై ఘాటు ఆరోపణలు చేస్తున్నాయి. టిప్పు సుల్తాన్ లక్షల మంది హిందువులను ముస్లిం మతంలోకి మార్చాడని, అలాంటి వ్యక్తికి జయంతి వేడుకలు నిర్వహించడం ఏంటని హిందూ సంస్థలు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. No, it is crystal clear, and the people of the whole state knows that how the activities of this present government, which provokes the people to go for such sort of communal violence and all that, it is quite visible. Time and again, we are requesting the Honorable Chief Minister, please don't do this sort of attitudes and don't create some sort of mental torture to the people. ప్రభుత్వం మాత్రం తన చర్యను సమర్థించుకుంటోంది. ప్రజల సెంటిమెంట్లతో తాము ఆడుకోవడం లేదని అధికార కాంగ్రెస్ వాదిస్తోంది. देखिए, टिप्पू सुल्तान के ऊपर जो विवाद हो रहा है, ये असहिष्णुता का एक और पहलू है. राष्ट्रीय स्वयंसेवक संघ से जुड़े हुए जितने संगठन हैं, वो एक भी मौका नहीं छोड़ रहे देश में असहिष्णुता, सांप्रदायिकता और धार्मिक ध्रुवीकरण करने का. अब सबसे नया मोहरा उनको टिप्पू सुल्तान मिल गया है. అధికార విపక్షాల వాద వివాదాలు ఎలా ఉన్నా టిప్పు చుట్టూ రాజకీయం కమ్ముకుంటోందనేది అందరికీ అర్థమవుతున్న వాస్తవం. మరి ఈ పరిణామం ఎటుదారి తీస్తుందో చూడాలి. టిప్పు సుల్తాన్ జయంతి వివాదం హైదరాబాద్ దాకా పాకింది. కర్ణాటకలో బంద్కు పిలుపునిచ్చిన వీహెచ్పీకి మద్దతుగా హైదరాబాద్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. సుల్తాన్ బజార్లో కర్ణాటక సర్కార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కర్ణాటక సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్ణాటకలో సీఎం టిప్పు సుల్తాన్ జయంతి అని చేయడం, హిందూ సంఘాలు దాన్ని వ్యతిరేకించడం. టిప్పు సుల్తాన్ మన దేశద్రోహి, మన దేశమాతాడు కాదు. అతను దండయాత్రతోని మన దేశంలో దండయాత్ర చేసిన వానికి ఒక కర్ణాటక ప్రభుత్వం సీఎం జయంతి చేయడం 7 వరకు సభమని బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. ఆ జయంతి సందర్భంగా జరిగిన బజరంగ్ దళ్ విహెచ్పి నిరసన తెలిపేటప్పుడు అక్కడ ప్రభుత్వం నియంత్రణతోని బాష్పవాయు మరియు ఫైరింగ్ చేసి ఇద్దరు బజరంగ్ దళ్ కార్యకర్తలకు పొట్టన పెట్టుకోవడం చాలా శోచనకరం. ఈరోజు కర్ణాటక మొత్తం విహెచ్పి బంద్ పిలుపునిచ్చింది. వాళ్ళకు సంఘీభావంగానే మేము ఈరోజు ఈ కార్యక్రమం జరిపాము. కావున
దేశద్రోహులను దేశానికి దండయాత్రలు చేసిన వాళ్ళను జయంతి చేయడం ఒక సీఎం ఏడు వరకు సబబని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. కావున సీఎం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. జై శ్రీ. కన్నడ రాజ్యంలో మారణకాండకు కారకుడైన టిప్పు సుల్తాన్ ఎవరు? ఇంతకీ టిప్పు సుల్తాన్ గొప్పతనం ఏంటి? బ్రిటిష్ వారిపై తిరగబడ్డ స్వాతంత్ర సమరయోధుడా, లేక తన వ్యతిరేకులందరిపైన కయ్యానికి దిగిన యుద్ధ పిపాస? పక్షం రోజులుగా టిప్పు సుల్తాన్ పేరు కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఇంతకీ టిప్పు ఎవరో తెలుసా? మైసూరు రాజ్యాన్ని ఏలిన సుల్తాన్. ఓసారి పులితో పోట్లాడి చంపినందున టిప్పు సుల్తాన్ని మైసూర్ పులి అని గర్వంగా చెబుతారు. నిజానికి వడయార్ల పాలన అస్తవ్యస్తం కావడంతో మామూలు సైనికుడైన టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ చాకచక్యంతో వ్యవహరిస్తాడు. మైసూరు రాజ్యాధికారం దక్కించుకుంటాడు. 1782లో క్యాన్సర్తో హైదర్ అలీ మృతి చెందడంతో టిప్పు మైసూర్ సుల్తాన్గా అవుతాడు. టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం రాజధానిగా మైసూరు రాజ్యాన్ని 1799 వరకు ఏలుతాడు. టిప్పు తన హయాంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఫలితంగా తన పేరిట నాణేలను ప్రవేశపెట్టాడు. కొత్త రెవెన్యూ పద్ధతిని ప్రవేశపెట్టిన ఫలితంగా మైసూరు ప్రాంతంలో సిల్క్ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఫ్రెంచ్ నాయకుడు నెపోలియన్ సహకారంతో రాకెట్ టెక్నాలజీని అభివృద్ధి చేసి మైసూరు రాకెట్లను సైన్యానికి అందుబాటులోకి తెస్తాడు. ఇంకా మిలిటరీ నియమావళిని ఫాతుల్ ముజహిదీన్ పేరుతో రచించాడు. తన హయాంలో మైసూర్ రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానది తీరం వరకు, తూర్పున తూర్పు కనుమల వరకు, పశ్చిమాన అరేబియా సముద్ర తీరం వరకు విస్తరింపచేస్తాడు. బ్రిటిష్ వారితో రెండో ఆంగ్లో మైసూరు యుద్ధంలో గెలుస్తాడు. అయితే 1792లో జరిగిన మూడో ఆంగ్లో మైసూరు యుద్ధంలో పరాజయం పాలవుతాడు. బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకుంటాడు. బ్రిటిష్ వారిని తానొక్కడు గెలవలేనని అంచనాకి వస్తాడు. ఈసారి నెమ్మదిగా ఫ్రెంచ్ వారిని యుద్ధంలోకి లాగుతాడు. మరోవైపు బ్రిటిష్ వారితో మరాఠాలు, నైజాము నవాబులు చేతులు కలుపుతారు. 1799లో జరిగిన ఈ యుద్ధంలో శ్రీరంగపట్టణం కోటని శత్రు సైన్యాలు చుట్టుముడతాయి. రహస్య ద్వారం నుండి బయటకు పారిపో, సమయం కలిసొచ్చాక మళ్లీ దాడికి వద్దామని ఫ్రెంచ్ సైన్యాధికారి ఇచ్చిన సలహాను తోసిపుచ్చుతాడు టిప్పు. ఒక్కరోజైనా పులిలా బతుకుతానే తప్ప గొర్రెలా జీవితాంతం బతకలేనని గర్జిస్తాడు. 1799 మే 4వ తేదీ శ్రీరంగపట్టణం కోటిదిడ్డి గేట్ వద్ద శత్రు సైన్యంతో పోరాడుతూ టిప్పు సుల్తాన్ వీర మరణం పొందుతాడు. దక్షిణ భారతాన బ్రిటిష్ సేనలను గడగడలాడించిన మైసూర్ పులి టిప్పు సుల్తాన్కు రాజ మర్యాదలతో ఖననం చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మ్యాగ్జిన్ స్టోరీ. ఇంతకు టిప్పు సుల్తాన్ సెక్యులరా, సిక్యులరా? కూర్గ్, మంగళూరు, దక్షిణ కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాలు టిప్పును ఎందుకు ద్వేషిస్తాయి? ఆయన పేరు వింటేనే ఆయా ప్రాంతాలు ఎందుకు కణకణ మండిపోతాయి? బ్రిటిష్ వారిని ఎదురించిన వీరుడిగా టిప్పు సుల్తాన్ను ఆరాధించేవారు, ప్రశంసలు కురిపించేవారు మన దేశంలో చాలా మందే ఉన్నారు. అదే సమయంలో టిప్పును వ్యతిరేకించేవారు, ఆయన పాలన తీరును ద్వేషించేవారు ఉన్నారు. స్వాతంత్ర సమర యోధుడిగా టిప్పును కీర్తించడం బాగానే ఉంది, కానీ ఆయన్ను వ్యతిరేకించడం ఎందుకు? ఆయనపై కోపం ఎవరికి? రాజుల కత్తికి రెండు వైపులా పదునుంటుందంటారు. టిప్పు కూడా ఇందుకు అతీతుడు కాదనేది చరిత్రకారుల వాదన. ఓవైపు బ్రిటిష్ వారిపై కత్తి దూస్తూనే అదే కత్తితో ఓ వర్గం ప్రజలను ఊచకోత కోయించారని, స్వయంగా ఆయనే ఆ దామన కాండంలో పాల్గొన్నారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.
టిప్పు పాలనకు సంబంధించి ఆయనపై ఉన్న ఆరోపణల్లో ప్రధానమైనది పరమత సహనం లోపించడం. హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన వేల మందిని బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చారని టిప్పుపై విమర్శలున్నాయి. ముఖ్యంగా మలబార్, మంగళూరు, కూర్గ్ ప్రాంతాలు సహా కేరళలోని కొన్ని ప్రాంతాలలో టిప్పు కత్తి స్వైర విహారం చేసిందని, ఆ మారణ హోమంలో వేల మంది అన్యాయంగా బలవడమే కాకుండా లక్షల మందిని బలవంతంగా మతం మార్చారని టిప్పుపై ఆరోపణలున్నాయి. మలబార్, మంగళూరు, కూర్గ్ ప్రాంతాలు మైసూర్ చుట్టుపక్కలే ఉండేవి. వీటిలో కూర్గ్ విషయానికి వస్తే మైసూర్, మంగళూరు మధ్య కొండ ప్రాంతం కూర్గ్. కూర్గ్ను పూర్వకాలంలో కొడుగుగా పిలిచేవారు. చోళులు, హొయసాలులు, విజయనగర పాలకులు కొడగును పరిపాలించారు. 16వ శతాబ్దంలో నాన్జార్ రాజు అనే చెంగల్వ రాజు నంజరాజపట్నాను రాజధానిగా చేసుకొని కొడగను పాలించాడు. అయితే కొడగకు మైసూర్ నుంచి ఎప్పుడూ యుద్ధ భయం ఉండేది. మైసూర్ పాలకులు సందు దొరికితే కొడుగును ఆక్రమించేందుకు సిద్ధంగా ఉండేవారు. ఈ యుద్ధాల్లోనే చెంగల్వ వంశస్థుల్లో చివరి రాజైన వీరారాజు హతమయ్యాడు. కానీ కొడగు మాత్రం మైసూర్ పాలకులకు చిక్కలేదు. స్థానికుల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు రావడంతో మైసూర్ రాజులు వెనకడుగు వేశారు. తర్వాత ఇక్రీ కుటుంబీకులు కొడగు రాజులుగా చలామణి అయ్యారు. 1681లో నాటి కొడగు రాజు ముద్దురాజా రాజధానిని ప్రస్తుతం మదికెరిగా పిలువబడుతున్న నాటి మెర్కారాకు తరలించాడు. కొంతకాలం ప్రశాంతంగా కొనసాగిన లింగరాజు పాలనలో ఘర్షణలు చెలరేగాయి. ఇది నాటి మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్కు కలిసి వచ్చింది. కాగల కార్యం గంధర్వులే తీర్చారు అన్నట్లు లింగరాజా స్వయంగా టిప్పును ఆశ్రయం కోరేందుకు రావడంతో మైసూర్ పాలకులు సంబరపడ్డారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న టిప్పు లింగరాజాకు సాయం చేస్తూనే కొడగులోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించాడు. లింగరాజా చనిపోయిన తర్వాత ఆయన కుమారులు మైనర్లనే కారణంతో కొడగు రాజ్యాన్ని తన సైన్యానికి అప్పగించాడు. ఇది కొడగు ప్రజలకు మంట పుట్టించింది. తమ రాజ్య పాలనలో, తమ అంతర్గత వ్యవహారాల్లో టిప్పు జోక్యమేంటని ఆగ్రహంతో మండిపడ్డారు. తిరుగుబాటు చేసిన ప్రజలు మైసూర్ సైనికులను తమ ప్రాంతం నుంచి తరిమికొట్టారు. యుద్ధాలతో కొడగును స్వాధీనం చేసుకోలేమని గ్రహించిన టిప్పు సుల్తాన్ స్నేహం ముసుగువేశాడు. కొడగు రాజుకు స్నేహ హస్తం అందిస్తున్నట్లు నటించాడు. అప్పటికే యుద్ధాలతో విసిగిపోయిన కొడగరాజు ప్రజలు టిప్పు స్టెప్ను అంచనా వేయలేకపోయారు. మిత్రత్వం వికసిస్తే ప్రశాంతంగా ఉండొచ్చని ఆశపడ్డారు. కానీ స్నేహం ముసుగును ధరించిన టిప్పు అదును చూసుకొని దాడి చేశాడు. రున్మస్త్ ఖాన్ ఆధ్వర్యంలో కొడగుపై ఊహించని రీతిలో అటాక్ చేయించాడు. ఈ దాడిలో ముస్లిం సైన్యం 500 మంది హిందువులను ఊచకొత్త కోసింది. కొడగు రాజు సహా 40,000 మందిని షేరింగపట్నంలో బంధించారు. తర్వాత వారందరినీ బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చేశారు. హిందువులను ముస్లిం మతంలోకి మార్చారని చెప్పేందుకు ఆ సమయంలో రున్మస్త్ ఖాన్కు టిప్పు రాసిన లేఖే ఆధారమని చరిత్రకారులంటున్నారు. కూర్గ్ను ఆక్రమించి అక్కడ విధ్వంసం సృష్టించిన టిప్పు తర్వాత మలబార్పై దృష్టి పెట్టాడు. కూర్గ్ లాగానే మలబార్ కూడా మైసూర్ పాలకులను వ్యతిరేకించింది. మలబార్ ప్రజలను కూలీల వారీగా చీల్చిన హైదర్ అలీ హిందువులను లక్ష్యంగా చేసుకొని దమనకాండకు ఉసిగొల్పాడు. ముస్లిం మతాన్ని స్వీకరించాలని నయానా భయానా బెదిరించాడు. అయినా హిందువులు లొంగకపోవడంతో ఆస్తులు కొల్లగొట్టించాడు. ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించాడు. టిప్పు కాలంలో ఇది పరాకాష్ఠకు చేరింది. నాయర్లను ఎలాగైనా ముస్లిం మతంలోకి మార్చాలని కంకణం కట్టుకున్న టిప్పు 1785లో నాటి బెకల్ గవర్నర్ బుద్రుజ్ జమాన్ ఖాన్ కు రాసిన లేఖలో మతం మార్పిడులకు పచ్చజెండా ఊపాడు. 1788లో నాయర్లకు లేఖ రాసిన టిప్పు ముస్లిం మతంలోకి మారాల్సిందేనని, లేకపోతే శిక్ష తప్పదని హెచ్చరించాడు. ఇది నాయర్లకు ఆందోళన కలిగించింది. మతం మారడం కంటే ప్రాంతం మారడమే బెటర్ అని భావించిన 30,000 మంది బ్రాహ్మణులు ట్రావెన్కోర్ పారిపోయారు. 1788 నవంబర్లో టిప్పు సైన్యం కాలికట్ పై దాడి చేసింది. ఈ దాడిని కాలికట్ తో పాటు మలబార్లోని నాయర్లు అడ్డుకున్నారు. అయితే టిప్పు సైనిక బలం ముందు వీరి బలం సరిపోలేదు. ఫలితంగా 100 మంది నాయర్లు బలి కావాల్సి వచ్చింది. కుట్టిపురంలో 2,000 మంది నాయర్లను బంధించి ముస్లిం మతంలోకి మార్చేశారు. కాలికట్
మలబార్ సహా పలు ప్రాంతాలపై దాడి చేసి సర్వనాశనం చేసిన టిప్పు సైన్యం వేల మందిని ముస్లిం మతంలోకి మార్చేసింది. టిప్పు మత అసహనం హిందువులకే పరిమితం కాలేదు, క్రిస్టియన్లకు కూడా ఆ బాధలు తప్పలేదు. మంగుళూరులో దాదాపు 60,000 మంది క్రిస్టియన్లను బలవంతంగా మత మార్పిడి చేశారని టిప్పుపై ఆరోపణలున్నాయి. మత మార్పిడిలే కాదు, తాను దాడి చేసిన ప్రాంతాల పేర్లను మార్చడం, కొత్త నాణేలను చెలామణిలోకి తేవడం తదితర మత అసహన చర్యలకు టిప్పు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. పైగా కోర్టులో కన్నడ భాషకు బదులు పర్షియన్ భాషను ఉపయోగించాలని ఆదేశించాడు. ఇక దక్షిణ కర్ణాటకలో నవంబర్ 10వ తేదీన మహాఘోరం జరిగిపోయింది. ఆ ఒక్క రోజే 700 మంది మేల్కుటే అయ్యంగార్లను టిప్పు సుల్తాన్ ఉరితీయించాడు. టిప్పులో మత ద్వేషం, యుద్ధకాంక్ష 1790 జనవరి 19న నాటి బెకల్ గవర్నర్కు రాసిన లేఖలో బయటపడింది. ఇప్పటికే తాము కూర్, మలబార్లలో 4 లక్షల మందిని మతం మార్పిడి చేశామని, క్యాలికట్లో పిడికెడు మంది మినహా మొత్తం ముస్లిమేతరులను ముస్లిం మతంలోకి మార్చామని ఆ లేఖలో టిప్పు పేర్కొన్నాడు. కూర్గ్, మలబార్, మంగళూరు, కేరళలోని కొన్ని ప్రాంతాలలో విశృంఖలంగా దాడులు, మత మార్పిడులు, మారణ హోమాలకు పాల్పడిన టిప్పు శృంగేరి పీఠం విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించారు. మరాఠా సైన్యం దాడి చేస్తే శృంగేరి పీఠాన్ని రక్షించి సాయం చేశాడు. 200 ఏళ్ల క్రితం వీరమరణం పొందిన మైసూర్ పులి జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ఈ జయంతి వేడుకలు హింసాకాండకు దారితీయడం విచారకరం. శతాబ్దాలైన లైవ్లీ సబ్జెక్టుగా మారిన మైసూర్ పులి టిప్పు సుల్తాన్పై ఇది నేటి మ్యాగజైన్ స్టోరీ.